హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో నేను సిఎస్ఎస్లోని ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఒక ఎలిమెంట్ యొక్క డైమెన్షన్స్ని, షేప్ని, పొజిషన్ని చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 బాక్స్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఫస్ట్ బాక్స్ మీద హోవర్ చేసినప్పుడు మనకి ఆ ఎలిమెంట్ అనేది రొటేట్ అవుతుంది. ఇది ఎలా అవుతుంది అని అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ ద్వారా. ఇక్కడ నేను సెకండ్ ఎలిమెంట్ మీద హోవర్ చేసినప్పుడు అది కొంచెం స్లాంట్ అవుతుంది. ఇది కూడా మనకి ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి మనకి ఇలా చేయొచ్చు. సో ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఏమేం పాసిబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయొచ్చు అని అంటే, ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీకి మనం 4 పాసిబుల్ ఫంక్షన్స్ని యూజ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ఫస్ట్ది ఏంటి అని అంటే ట్రాన్స్లేట్. సో ఈ ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని ఎక్స్ యాక్సిస్ నుంచి లేదా వై యాక్సిస్ నుంచి సమ్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ గురించి చూద్దాం. సో ఇక్కడ నేను 2 డివిజన్స్ తీసుకుని ఆ 2 డివిజన్కి సమ్ స్టైల్స్ అప్లై చేసాను కదా. ఇక్కడ ఫస్ట్ డివిజన్ని హోవర్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ గురించి చూద్దాం. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీలో ఫస్ట్ ఏంటి అని అంటే ట్రాన్స్లేట్. ఈ ట్రాన్స్లేట్ అనే ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందనంటే, ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ నుంచి సమ్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను పర్సంటేజెస్లో కూడా ఇవ్వచ్చు, పిక్సెల్స్లో కూడా ఇవ్వచ్చు, ఏదో ఒక మెజర్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ నేను 65 పిక్సెల్స్ వై యాక్సిస్ వై, 35 పిక్సెల్స్ ఎక్స్ యాక్సిస్ వైజీ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఆ ఎలిమెంట్ని హోవర్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమైంది, ఎక్స్ యాక్సిస్ నుంచి 35 పిక్సెల్స్ రైట్కి మూవ్ అయింది, వై యాక్సిస్ నుంచి 65 పిక్సెల్స్ అంటే ఇక్కడ ఉన్న దాని నుంచి 65 పిక్సెల్స్ డౌన్ మూవ్ అయింది. సో ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్లో పాజిటివ్ వాల్యూ ఎక్స్ ఇస్తే మనకి రైట్ సైడ్ మూవ్ అవుతుంది, పాజిటివ్ వాల్యూ వై ఇస్తే డౌన్ సైడ్ మూవ్ అవుతుంది ఆ ఎలిమెంట్ అనేది యాక్చువల్గా ఉన్న పొజిషన్ కన్నా. ఒకవేళ మైనస్ ఇస్తే మనకి అప్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట వై పొజిషన్లో. ఇప్పుడు నేను ఎక్స్ పొజిషన్లో మైనస్ ఇస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఈ ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్లో మనం ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఇస్తే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, వై వాల్యూ పాజిటివ్ ఇస్తే డౌన్ సైడ్ మూవ్ అవుతుంది, ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఇస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అది యాక్చువల్గా ఉన్న పొజిషన్ నుంచి 35 పిక్సెల్స్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అది యాక్చువల్గా ఉన్న పొజిషన్ కాడ నుంచి 65 పిక్సెల్స్ టాప్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం వై వాల్యూ నెగిటివ్ వచ్చినప్పుడు ఈ ట్రాన్స్లేట్ అనే ఫంక్షన్లో మనం ఎక్స్ ఎంత పొజిషన్ అనేది షిఫ్ట్ అవ్వాలి, వై ఎంత పొజిషన్ అనేది షిఫ్ట్ అవ్వాలి ఇవ్వాలన్నమాట. సో అంటే ఇక్కడ మనం పిక్సెల్స్ ఇస్తున్నాం. దీని మీనింగ్ ఏంటి, అది యాక్చువల్గా ఈ పొజిషన్లో ఉంది కదా, ఇక్కడ నుంచి 35 పిక్సెల్స్ లెఫ్ట్కి, ఇక్కడ నుంచి 65 పిక్సెల్స్ అప్కి మూవ్ అవ్వాలని దాని మీనింగ్. సో అదే ఇక్కడ నేను పర్సంటేజెస్లో కూడా ఇవ్వచ్చు. ఈ పర్సంటేజెస్లో ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే, అది యాక్చువల్గా దాని ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ హైట్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసి ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్లో 10% లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది, 30% డౌన్కి మూవ్ అవుతుంది. సో ఇలా ఇది ట్రాన్స్లేట్ ఫంక్షన్. ఈ ట్రాన్స్లేట్ ఫంక్షన్ మనం ఎక్స్ యాక్సిస్ వైజ్ వై యాక్సిస్ వైజ్ రెండు కలిపి ఒక దాంట్లో ఇచ్చిన పర్వాలే. ఇప్పుడు మనకి రెండింటికి సెపరేట్గా ఇవ్వడానికి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. సో ట్రాన్స్లేట్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏంటంటే, ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని షిఫ్ట్ చేయడం అనమాట. ఇక్కడ నేను 45 పిక్సెల్స్ ఇస్తుంటే మనకి ఓన్లీ రైట్ సైడ్ ఆ వై యాక్సిస్ వైజ్ అలానే ఉంటుంది పొజిషన్, ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో హారిజాంటల్గా దాని పొజిషన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అదే ఇక్కడ నేను ట్రాన్స్లేట్ వై అని ఇస్తే వెర్టికల్గా దాని పొజిషన్ అనేది షిఫ్ట్ అవుతుంది, హారిజాంటల్గా అలానే ఉంటుంది. సో ఇదొక ఫంక్షన్. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ తీసుకునే వాల్యూస్లో ఫస్ట్ది ట్రాన్స్లేట్, నెక్స్ట్ స్కేల్.
ఈ స్కేల్ అనే ఫంక్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందని అంటే ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ ని హైట్ ని యాక్చువల్ గా ఎంతైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనం మ్యానిపులేట్ చేయడానికి. సో ఇక్కడ స్కేల్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో ఎలిమెంట్ 2కి స్కేల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. స్కేల్లో మనం వాల్యూస్ అనేవి నెంబర్స్ ఇవ్వాలన్నమాట. సో 1, 2, 3, 4 ఇలా ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఈ స్కేల్ అనే ఫంక్షన్లో ఒక వాల్యూని ఇస్తే మనకు దాని మీనింగ్ ఏంటి అని అంటే యాక్చువల్గా ఉన్న విడ్త్ని 3 times మల్టిప్లై చేసి ఆ ఎలిమెంట్ యొక్క సైజ్ చేయమని, యాక్చువల్గా ఎలిమెంట్ హైట్ని 3 times మల్టిప్లై చేయమని. సో యాక్చువల్గా ఎలిమెంట్ విడ్త్ హైట్ ఎంత 200 కదా, ఇప్పుడు దాన్ని 3 times మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుంది 600 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆ ఎలిమెంట్ విడ్త్ హైట్ 600 అవుతుంది అనమాట. సో ఈ స్కేల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ ఎలిమెంట్ యాక్చువల్గా ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఇంక్రీజ్ చేయడం. సో ఇక్కడ నేను ఈ స్కేల్ అనే ఫంక్షన్లో 1 అని ఇస్తే మనకి సేమ్ అలానే ఉంది. ఎందుకు ఇక్కడ ఈ స్కేల్ అనే ఫంక్షన్లో మనం ఏదైతే నెంబర్ ఇస్తామో దాన్ని ఆ ఎలిమెంట్ యొక్క యాక్చువల్ డైమెన్షన్స్తో మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు మనం స్కేల్ అనే ఫంక్షన్లో ఓన్లీ సింగిల్ వాల్యూని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ హైట్ని రెండింటిని ఆ సింగిల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో దాంతో మల్టిప్లై చేయలేదు. ఇక్కడ నేను 1 అని ఇచ్చాను కదా, సో ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ని 1తో మల్టిప్లై చేస్తే 200. ఇక్కడ నేను 2 అని ఇస్తే ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ని 2తో మల్టిప్లై చేయాలని, అంటే 2 times ఇంక్రీజ్ అవుతుంది. సో 2 × 200 400 ఇలా అవుతుంది ఆ విడ్త్ హైట్ కూడా. ఎందుకంటే మనకి స్కేల్ అనే ఫంక్షన్లో మనం ఒక వాల్యూని ఇస్తే ఆ ఎలిమెంట్ డైమెన్షన్స్ మొత్తం ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్ దాని యొక్క విడ్త్ 2 times హైట్ 3 times ఇంక్రీజ్ అవ్వాలని అనుకుంటే ఈ స్కేల్ అనే ఫంక్షన్లోనే కామా సెపరేట్ చేసి ఎక్స్ వై 2 ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ వైజ్ విడ్త్ అనేది మనకి 2 times అవుతుంది, హైట్ అనేది 3 times ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మనం ఇండివిజువల్గా ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వైజ్ అంటే దాని విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ చేయాలని అనుకుంటే స్కేల్ ఎక్స్ అని ఇస్తే సరిపోతుంది. స్కేల్ ఎక్స్ 2 times అని ఇస్తున్నా అంటే దాని విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ చేయమని. సో ఇక్కడ మనకి వెంటనే అవ్వకుండా ట్రాన్సిషన్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ నేను ఈ 2 అనే ఎలిమెంట్కి ట్రాన్సిషన్ 3 seconds ఇచ్చాను. ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీ తీసేస్తే మనకి వెంటనే ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. కానీ ట్రాన్సిషన్ అని ఇవ్వడం ద్వారా మనకి ఏంటి అని అంటే ఆ విడ్త్ ఇంక్రీజ్ అనేది టైం డ్యూరేషన్లో జరుగుతుంది. ఈ టైం డ్యూరేషన్లో స్లోగా ఇలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఆల్రెడీ నేను ట్రాన్సిషన్ గురించి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎందుకు ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ అని స్పెసిఫై చేయకపోయినా ఆ ట్రాన్స్ఫార్మ్కి అప్లై అయిపోతుందంటే మనకి ఆ ఎలిమెంట్కి ఓన్లీ ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ ద్వారా మనం చేంజెస్ అనేది చేస్తున్నాం. ఒకే ఒక్క చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి బై డిఫాల్ట్ ఈ చేంజ్ అనేది ఆటోమేటిక్గా 3 secondsలో జరుగుతుంది అనమాట. సో స్కేల్, ట్రాన్స్లేట్, స్కేల్ ఇవి 2 ఫంక్షన్స్. నెక్స్ట్ ఏంటి అని అంటే రొటేట్. ఈ రొటేట్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేసి ఆ ఎలిమెంట్ని రొటేట్ చేయొచ్చు, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ రొటేట్ చేయొచ్చు. సో ఈ రొటేట్ అనే ఫంక్షన్కి మనం వాల్యూ ఏమి ఇవ్వాలి అని అంటే డిగ్రీస్లో ఇవ్వాలి. సో ఇప్పుడు మనం 2 అనే డివిజన్కే రొటేట్ అనే ఫంక్షన్లో ఇక్కడ నేను 45 నెంబర్ ఇస్తున్నా. ఇక్కడ నెంబర్ ఇస్తే సో 2 కదా ఇది కదా, సో ఇక్కడ మనం జస్ట్ నెంబర్ ఇస్తే మనకి ఏమీ రావట్లేదు. కానీ ఇక్కడ మనం డిగ్రీస్ కానీ రేడియన్స్ కానీ ఇలా స్పెసిఫై చేయాలి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఆ ఎలిమెంట్ రొటేట్ అవుతుంది హారిజాంటల్, సో క్లాక్ వైజ్ 45 degrees యాంగిల్తో మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం పాజిటివ్ ఇచ్చాం కాబట్టి అలా అయింది, నెగిటివ్ ఇస్తే లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టు అనమాట. ఇక్కడ కూడా మనకి రొటేట్ ఎక్స్, రొటేట్ వై అని ఉంటాయి. సో రొటేట్ అనే ఫంక్షన్లో మనం ఇక్కడ ఓన్లీ ఎక్స్ యాక్సిస్లోనే ఆ ఎలిమెంట్ రొటేట్ అవుతుంది, వై యాక్సిస్లో రొటేట్ అవ్వట్లేదు.
ఇప్పుడు నేను రొటేట్ వై అని ఇస్తున్నా. సో వై యాక్సిస్లో 45 degrees రొటేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్లో 45 degrees రొటేట్ అవ్వడానికి జస్ట్ మనం ఈ రొటేట్ అనే ఫంక్షన్లో డిగ్రీస్ ఒక వాల్యూ ఇచ్చినా లేకపోతే కామా సపరేట్ చేసి ఇక్కడ మనం డిగ్రీస్ 0 నుంచి 360 వరకు ఎంతైనా ఇవ్వచ్చు. సో ఇది రొటేట్ అనేది ఒక ఫంక్షన్. ఇంకొక ఫంక్షన్ ఏంటి అని అంటే స్క్యూ. ఈ స్క్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఎలిమెంట్ని స్లాంట్ చేయొచ్చు. ఎక్స్ యాక్సిస్ వైజ్ వై యాక్సిస్ వైజ్ మనం ఎలిమెంట్ని స్లాంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఇక్కడ మనం ఈ వెర్టికల్ లైన్ ఏదైతే ఉందో అది ఈ హారిజాంటల్ లైన్కి స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు మనం దాన్ని మూవ్ చేయొచ్చు, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ, అంటే స్లాంట్ చేయొచ్చు అనమాట. సో అంటే ఇలా రావచ్చు. ఇప్పుడు చూద్దాం దాన్ని ఫంక్షన్. సో స్క్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ నేను 45 degrees ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. 1 అనే డివిజన్ కదా, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ డైమెన్షన్స్ 45 degrees ఇలా స్లాంట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు స్ట్రైట్గా ఉండే ఈ లైన్ ఇప్పుడు మనకి ఏమవుతుంది, హోవర్ చేసినప్పుడు ఇలా క్రాస్ అయింది. 45 degrees ఇచ్చాం కాబట్టి. అదే ఇప్పుడు నేను 90 degrees ఇస్తే మనకి సేమ్ అలానే ఉంటుంది. ఎందుకు, బై డిఫాల్ట్ కూడా ఈ స్క్యూ అనే ఫంక్షన్లో మనం 90 degrees ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి, బై డిఫాల్ట్ కూడా అది 90 degrees స్లాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను 9 degrees ఇస్తున్నా, అంటే కొంచెం స్లాంట్ అయింది. స్క్యూ ఎక్స్ 9 degrees కామా పెట్టి వై 45 degrees ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ వైజ్ వై యాక్సిస్ వైజ్ రెండు వైపులా మనకి స్లాంటింగ్ అనేది జరిగింది. సో ఇంతకు ముందు హారిజాంటల్ లైన్స్ స్ట్రైట్గా ఉండేవి, వెర్టికల్ లైన్స్ ఆ హారిజాంటల్ లైన్కి 90 degrees యాంగిల్తో ఉండేవి. ఇప్పుడు వెర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్కి కొంచెం 90 degrees షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు చూసినట్టయితే సో ఇక్కడ మనకి ఈ హారిజాంటల్ లైన్తో కంపేర్ చేస్తే వెర్టికల్ లైన్ స్ట్రైట్గా లేకుండా కొంచెం స్లాంట్ అయి వచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం 9 degrees స్లాంట్ అవ్వమని చెప్పాం. సో బై డిఫాల్ట్ మనం పాజిటివ్ ఇస్తే అది ఎలా అవుతుంది, ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అదే ఇక్కడ నేను నెగిటివ్ ఇస్తే సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, రైట్ సైడ్కి స్లాంట్ అవుతుంది. పాజిటివ్ ఇస్తేనేమో రైట్ సైడ్కి, పాజిటివ్ ఇస్తేనేమో లెఫ్ట్ సైడ్కి, నెగిటివ్ ఇస్తేనేమో రైట్ సైడ్కి స్లాంటింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను స్క్యూ వై అని ఇస్తున్నా, అంటే వై యాక్సిస్ని బేస్ చేసుకుని మనం స్లాంటింగ్ అనేది చేస్తున్నాం. సో వై యాక్సిస్ అంటే వెర్టికల్ లైన్. బై డిఫాల్ట్ ఇక్కడ ఇది వెర్టికల్ లైన్ కదా, సో ఈ వెర్టికల్ లైన్కి హారిజాంటల్ లైన్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయి, 90 degrees యాంగిల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలిమెంట్కి 90 degrees యాంగిల్లో కాకుండా అప్ సైడ్కి మూవ్ అయింది కొంచెం. ఎందుకు, ఇక్కడ -9 ఇచ్చాం కాబట్టి. అదే +9 ఇస్తే డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఇలా ఉండాల్సినది, సో మనకి ఇలా చేంజ్ అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఈ స్క్యూ అనే ఫంక్షన్ యూజ్ చేసి. సో ఇప్పుడు దాకా నేను 2D ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను, అంటే ఓన్లీ హైట్ విడ్త్ని బేస్ చేసుకుని 2 dimensionsలో ఎక్స్ యాక్సిస్ వైజ్ వై యాక్సిస్ వైజ్ చెప్పాను. మనకి ఈ ఫంక్షన్స్లోనే 3D ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. అది ఎలా అంటే ఇప్పుడు
ఇక్కడ మనకి స్కేల్ 3D అని ఉంది కదా, ఆ ఫంక్షన్ యూజ్ చేయాలి స్కేల్ చేయాలని అనుకుంటే. రొటేట్ చేయాలంటే రొటేట్ 3D ఫంక్షన్ యూజ్ చేయాలి. అంటే మనం వెర్టికల్గా హారిజెంటల్గా వై యాక్సిస్ వైజ్ కూడా ఎక్స్ యాక్సిస్ వైజ్ కూడా జెడ్ యాక్సిస్ వైజ్ కూడా మనం చేంజ్ అనేది చేయాలి అని అనుకుంటున్నాం. సో ఇక్కడ నేను 1 2 3 ఇస్తున్నా. సో ఇక్కడ మనకి 1 అంటే సేమ్ ఇనీషియల్ గా ఎంత ఉందో స్కేల్ అనే ఫంక్షన్ లో ఇనీషియల్ గా ఎంత ఉందో 1 అన్న సేమే. 2 అంటే 2 టైమ్స్ ఇనీషియల్ విడ్త్ కి హైట్ కి. ఇక్కడ మనం స్కేల్ 3D అని ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ 2 టైమ్స్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంకో 3 టైమ్స్ డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ డెప్త్ అనేది కనిపించట్లేదు. ఆ డెప్త్ కనిపించాలి అని అంటే మనం ఇంకొకటి ప్రాపర్టీని యూజ్ చేయాలి. పర్స్పెక్టివ్ అనే ఫంక్షన్ ఏం చెప్తుందనంటే, ఇప్పుడు మనం విడ్త్ సమ్ డైమెన్షన్ ఇచ్చాం, హైట్ సమ్ డైమెన్షన్ ఇచ్చాం. సో మనకి జెడ్ యాక్సిస్ కావాలి అని అంటే దానికి డెప్త్ ఉంటుంది అనమాట, దాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను 100 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం హోవర్ చేసినప్పుడు మనకి విడ్త్ హైట్ డెప్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ మనం చూడలేకపోతున్నాం, ఎందుకనంటే ఇది 2 డైమెన్షనల్ పిక్చర్ కాబట్టి. సో అదే ఇక్కడ నేను రొటేట్ అనే ఫంక్షన్ ఇచ్చి 45 డిగ్రీస్ ఇస్తుంటే రొటేట్ జెడ్ అని ఇస్తున్నా. సో ఈ పర్స్పెక్టివ్ లో 200 పిక్సెల్స్ ఇస్తున్నా. నెక్స్ట్ ట్రాన్స్లేట్ జెడ్ అని ఇస్తున్నా. నెక్స్ట్ స్కేల్ అని ఇస్తున్నా. స్కేల్ జెడ్ ఆఫ్ 2 టైమ్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు నేను రొటేట్ వై ఆఫ్ 45 డిగ్రీస్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ డెప్త్ వాల్యూ అనేది ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ పర్స్పెక్టివ్ అనేది తీసేస్తే మనకి రొటేట్ వై అంత లుక్ అనేది కనిపించట్లే. ఎందుకనంటే మనం డెప్త్ 0 ఇచ్చాం కాబట్టి అది వై యాక్సిస్ లో 45 డిగ్రీస్ రొటేట్ అయినప్పటికీ మనకి చేంజ్ అనేది క్రాస్ అయినట్టు తెలియట్లే. అదే ఇప్పుడు నేను ఈ పర్స్పెక్టివ్ ఇస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, వై యాక్సిస్ లో 45 డిగ్రీస్ రొటేట్ చేస్తున్నట్టు మనకి ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. సో ఇవి ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీలో మనం యూజ్ చేసుకోగలిగిన 4 ఫంక్షన్స్: ట్రాన్స్లేట్, స్కేల్, రొటేట్, స్క్యూ. ఈ 4 ఫంక్షన్స్ మనం 1 డైమెన్షనల్లో యూజ్ చేయొచ్చు, 2 డైమెన్షనల్లో యూజ్ చేయొచ్చు, 3 డైమెన్షనల్లో కూడా యూజ్ చేయొచ్చు. సో జస్ట్ మనం 1 డైమెన్షన్లో యూజ్ చేయాలంటే జస్ట్ ఈ ఫంక్షన్స్ అన్నిటి తర్వాత ఓన్లీ ఎక్స్ లేదా వై లేదా జెడ్ ఇలా ఒక ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ పెడితే ఓన్లీ 1 డైమెన్షనలే. జస్ట్ ఈ ఫంక్షన్స్ ని నార్మల్ గా యూజ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ వైజ్ వై యాక్సిస్ వైజ్ చేంజ్ అనేది చేస్తున్నట్టు. మనకి 3 డైమెన్షనల్ కావాలని అంటే స్కేల్ 3D, రొటేట్ 3D అనే ఫంక్షన్స్ ని మనం యూజ్ చేయాలి. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ ఫంక్షన్స్ గురించి. థ్యాంక్ యూ.